పవన్ కళ్యాణ్ సినిమాల్లో కంటే నిజ జీవితంలో చాలా కూల్ గా ఉంటారని చాలా తక్కువ మందికి తెలుసు. షూటింగ్ గ్యాప్స్ లో కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ముభావంగానే ఉంటారని సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఆయనకు కోపం వస్తే ఎలా ఉంటారో ఎవరికేమీ తెలుసో మనకు తెలియదు, కానీ పవన్ తో భీమినేని శ్రీనివాస్ కు మాత్రం బాగా తెలుసని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. సుస్వాగతం సినిమా షూట్ జరుగుతున్న రోజుల్లో ఈ ఘటన చోటు చేసుకుందట. ఆ సినిమాలో తండ్రి పాత్ర చనిపోయిన తర్వాత దహన క్రియలు చేసేందుకు పవన్ పాత్ర చాలా వీక్ గా సర్వస్వం కోల్పోయిన వాడిలా ఉండాలి. ఇందుకు గాను పవన్ 2 రోజుల పాటు అన్నం తినకుండా పస్తులుండి ఆ సీన్ చేద్దామని అనుకున్నాడట. అలా తినకుండా పాత్రకు న్యాయం చేసేందుకు సిద్ధమయ్యాడు పవన్. వారు షూట్ చేసే స్థలం తమదంటూ తమకు డబ్బులు కావాలంటూ ఇద్దరు వచ్చి భీమినేనితో గొడవ దిగారట స్పాట్ లో. ఎంత చెప్పినా వినకుండా వారు షూటింగ్ ను ఆపివేయాలంటూ అరిచారు. దీంతో 2 రోజుల పాటు పస్తులతో ఉన్న పవన్ కు కోపం కట్టలు దించుకుంది. కోపంతో ఊగిపోతూ వారిని గెటౌట్ అంటూ పవన్ గట్టిగా అరిచేసరికి వారు అక్కడి నుండి పరారు అయ్యారని చెప్పాడు భీమినేని. పవన్ ఎమోషన్ తో అవుట్ బరెస్ట్ అయ్యాడు. ఆ రోజు చేసిన సీన్ చాలా బాగా వచ్చింది, కానీ పవన్ కు సీన్ కమిట్మెంట్ ఎంతుంటుందో పాటు కోపం కూడా ఎంతుంటుందో తెలిసిపోయింది నాకు అని అన్నాడు భీమినేని.